ఇక శ్రీకాకుళం జిల్లా రణస్థానంలో జరగనున్న యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు జనసేన ప్రధాన కార్యదర్శి వివేక్ బాబు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. 4 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. యువశక్తి కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి యువత తరలిరావాలని పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరీష్ ఫర్ అందిస్తారు. యువశక్తి సభ గురించి, వాటి ఏర్పాట్ల గురించి చెప్పండి. అసలు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పటికే మీకు పోలీస్ అధికారుల నుంచి పర్మిషన్స్ అవి వచ్చాయా, లేక పెండింగ్లో ఉన్నాయా? ఈ సభని ఇప్పటికే చాలా వరకు కూడా కొత్త జీవో ఒకటి మనకి ప్రభుత్వం నిన్నే ప్రవేశపెట్టింది. చాలా వరకు రోడ్ షోల్లోన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి రోడ్ షోలను, బహిరంగ సభల్లో కొన్ని సభలను, రోడ్లపైన చేసిన సభల్ని వాళ్ళు నిషేధించడానికి ఒక కొత్త జీవోని తీసుకొచ్చారు. దానిపైన మీరు చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, ఏంటి అసలు? ప్రధానంగా రాష్ట్రంలో అంటే యువతకి ఏదైతే భరోసా ఇచ్చి తన పాదయాత్రలో ముద్దులు ఇచ్చి పెడుతూ ముద్దులు కౌగిలింతలు పెట్టి పదవిలోకి రాగానే యువత మీద అంటే దాదాపు 65% ఉన్న 30 ఏళ్ల యువకులు ఇది రాష్ట్రంలో 65% ఉన్నారు. సో వాళ్ళు ఎంత ఆశలు పెట్టుకున్నారంటే ప్రతి జనవరి 1వ తారీఖున క్యాలెండర్ వస్తుందని గత 4 ఏళ్లుగా చూస్తున్నారు. ఇది 4వ సంవత్సరం. ఈ క్యాలెండర్ కూడా లేదు. గ్రూప్ 2కు 36 ఉద్యోగాలు వదిలేరు. కానీ గ్రూప్ 2 కాంపిటీషన్ దాదాపు 5 నుంచి 6 లక్షల మంది ఉంటారు. ఈ రోజుకు ఆ 36 ఉద్యోగాలు కూడా పూర్తి చేయలేదు. అంటే చిన్న ఉదాహరణలు మాత్రం ఇవన్నీ. యువతకు ఇవ్వాల్సిన భరోసా ఏదైతే తన ముద్దుల యాత్రలో చెప్పాడో అది ఈ రోజు వరకు నెరవేరలేదు. అంటే రాష్ట్రంలో జరుగుతున్న యువతకు జరుగుతున్న మోసాల పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది యువత నిరుద్యోగుల ఆకాంక్షల పట్ల జనసేన పార్టీ అధినేత గారికి ఒక స్పష్టమైన విధానం ఉంది. ముఖ్యంగా యువతను సన్మార్గంలో, యువత కోరుకున్న భవిష్యత్తు వాళ్ళొక యజమానులుగా, ఒక పారిశ్రామికీకరణ, తర్వాత ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు చేస్తూ ఐటీఐ నుంచి పీజీ వరకు వాళ్ళను ఏ స్థానాల్లో ఎవరెవరు అమరగలరో వాళ్ళకు అన్ని స్థానాలలో పెట్టాలనేది జనసేన పార్టీ అధినేత గారి మొట్టమొదటి లక్ష్యం. ఎందుకంటే జనసేన పార్టీ ఆలోచనలో యువతకి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎందుకు శ్రీకాకుళం సెలెక్ట్ చేసుకున్నామంటే శ్రీకాకుళం నుంచి ఉండే ఉత్తరాంధ్రకు సంబంధించిన 3 జిల్లాలలో అత్యంత వలసలతో కూడిన అత్యంత దయనీయమైన పరిస్థితి. మొదటి నుంచి మా అధినేత ఒక మాట అంటూ ఉంటారు, శ్రీకాకుళము, విజయనగరం, విశాఖపట్నము 3 జిల్లాలు వెనకబడ్డ ప్రాంతం గారు, ఈ పాలకులు వెనక్కు నెట్టివేయబడిన ప్రాంతంతో ఈ ప్రాంతం ఇంత దారుణమైన దయనీయమైన పరిస్థితిలో ఉంది. కానీ ఈ జిల్లా నుంచి దాదాపు 10ల సంఖ్యలో మంత్రులు ఈ రోజుకి రాజభోగాలతో అనుభవిస్తున్నారు. వారి యొక్క ఈ ప్రాంత ప్రజల యొక్క ఖనిజ సంపదను కొల్లగొడుతూ ప్రజలకు దక్కాల్సిన నిజమైన వాటాని వాళ్ళ జోబుల్లో నింపుకొని వాళ్ళు కోటీశ్వర్లు 100 కోట్లు సంపాదిస్తున్నారు. కానీ నేటికి ఈ ప్రజలు అటు మత్స్యకారుల సంపద కావచ్చు, మిగతా అన్ని వర్గాలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతం నుంచి అత్యంత వెనకబాటు నెలకొనింది. సో రాయలసీమ నుంచి అలాగే ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, ఈ 2 ప్రాంతాలు వలసకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మనం ఒక యువతకి ఒక దిశానిర్దేశం ఇవ్వాలనే ఒకే ఒక సంకల్పంతో యువశక్తిని రణస్థలం వేదికగా 12వ తారీఖు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే సుమారు ఇక్కడికి ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? మీరు పర్మిషన్లో ఎంతమందిని ఇక్కడికి హాజరవుతారని పెట్టుకున్నారు? అంతేకాకుండా ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఎటువంటివి మీరు పవన్ కళ్యాణ్ గారి ముందు ఉంచాలనుకుంటున్నారు? దాదాపుగా ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి యువత, ముఖ్యంగా వారి పార్టిసిపేషన్ అంటే సభా వేదిక చాలా పెద్దదిగా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఆకాంక్షను కోరుకుంటున్నారనేది వారి నోటి గురించి చెప్పడం జరుగుతుంది. సంఖ్య అయితే మాత్రం మేము ఊహించిన దానికన్నా ఎక్కువ వస్తారు. ఆ సంఖ్యను సభ జరిగే రోజున మీరే చూస్తారు. ఎందుకంటే ఆ సభ సంఖ్యను నేను రివీల్ చేస్తే దాదాపు 25 ఎకరాలలో ఉంది. ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి సమస్యని అడ్రస్ చేస్తాము. అలాగే రాష్ట్రంలో ఉన్న వెనకబడిన ప్రతి జిల్లాల యొక్క యువత ఆకాంక్షల్ని కూడా ఈ సభ వేదిక ద్వారా అందరికీ తెలియజేస్తాం. విన్నారు కదా వివేక్ బాబు గారి మాటల్లో. అసలు యువత సమస్యల్ని గలమెత్తడమే మా యొక్క ఈ యువశక్తి కార్యక్రమం ప్రధాన ఎజెండా. యువతకి మంచి మార్గదర్శకంగా పవన్ కళ్యాణ్ గారు నిలుస్తారని చెప్పి అంటున్నారు. కెమెరామెన్ రాజేష్తో గిరీశ్వర్, శ్రీకాకుళం, ప్రైమ్9 న్యూస్.